నేటి కాలంలో 100 రూపాయలు దానం చేసినా ఊరంతా తెలిసేలా ప్రచారం చేసుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ కడపకు చెందిన ఒక వృద్ధ దంపతులు మాత్రం తాము జీవితాంతం కష్టపడి సంపాదించిన సుమారు 3 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఏ ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా సమాజ సేవకు అంకితం చేశారు. కన్న పిల్లలే తల్లిదండ్రులను భారంగా భావించి వదిలేస్తున్న ఈ రోజుల్లో మాచిరెడ్డి సుబ్బారెడ్డి, విజయలక్ష్మి దంపతుల ఈ త్యాగం నిజంగా ఒక అద్భుతం. ఈ దంపతులు ఇద్దరు గతంలో మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. వీరికి సంతానం లేకపోవడంతో ఆ లోటును నిస్సహాయులైన వృద్ధులకు సేవ చేయటంలో తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారు తమ సొంత ఆస్తులతో పాటు 25 సెంట్ల భూమిని మరో చోట ఉన్న స్థలాన్ని కూడా అమ్మివేశారు. ఆ వచ్చిన భారీ మొత్తంతో కడపలోని బకరాపేట రోడ్డులో 3 ఎకరాల స్థలం కొన్నారు. అక్కడ వృద్ధుల కోసం అత్యాధునిక వసతులతో భవనాలు కట్టి 2019లో జీవని ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించారు. అప్పటి నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలోని బాకరాపేట, సిద్ధవటం పరిసరాల్లోని ఎంతో మంది నిస్సహాయులకు ఆశ్రయం ఇవ్వటమే కాకుండా వారిని సొంత కుటుంబ సభ్యుల్లా ప్రేమగా చూసుకుంటున్నారు. వయసు పెరగటంతో ఆ ఆశ్రమాన్ని, అంతమంది వృద్ధుల బాధ్యతలను ఒంటరిగా మోయటం వారికి కష్టమైంది. తాము లేకపోయినా ఈ ఆశ్రయం వృద్ధులకు ఎప్పటికీ అండగా ఉండాలని వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 3 కోట్ల రూపాయల విలువైన ఈ ఆశ్రమాన్ని, దాని స్థలాన్ని సిఆర్ ఫౌండేషన్ అనే ప్రసిద్ధ సేవా సంస్థలో విలీనం చేశారు. ఈ విషయాన్ని విజయలక్ష్మి స్వయంగా మీడియా ముందు చెప్పటంతో వీరి నిస్వార్థం బయటపడింది. జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేయాలని ఆలోచన చేశాం. ఇద్దరు పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయ్యాము. మా దగ్గర కొంత ఆస్తి ఉంది, దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి సమాజానికి అనే ఆలోచన వచ్చింది. తర్వాత మేము చేయాలనుకున్న పనికి స్ఫూర్తి మాకు సిఆర్ ఫౌండేషన్. 3 ఎకరాల స్థలం కొన్నాం. ఇది 2019 డిసెంబర్లో జరిగింది. 2020 నుంచి అక్కడ వృద్ధాశ్రమం నిర్మాణం చేయటము ప్రారంభించాం. 12-15 మంది ఉంటూ 3 సంవత్సరాల వరకు దాన్ని మేము నడపగలిగాం. తర్వాత కూడా కొంతకాలం నడిపాము. పోయిన ఫిబ్రవరి 1కి మేము అప్పటికే ఆలోచన చేస్తాము సిఆర్ ఫౌండేషన్లో దీన్ని విలీనం చేయాలని. ఎందుకంటే ఒక కుటుంబం కానీ వ్యక్తులు కానీ అంత పెద్ద సంస్థను నడపలేరు చాలా కాలం. కాబట్టి మాకున్నటువంటి ఆలోచనలు, లక్ష్యము, అలాంటి అభివృద్ధి భావాలు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సిఆర్ ఫౌండేషన్కి మేము ఇచ్చి దాంట్లో విలీనం చేసి భవిష్యత్తులో వాళ్లే నడపాలి అనే ఆలోచనతో దానికి సిఆర్ ఫౌండేషన్ సంస్థ వారు అంగీకరించారు. సంతోషంగా, మాకు కూడా సంతోషం కలిగింది. మాకు పిల్లలు లేరని బాధ లేదు, ఈ వృద్ధులే మా పిల్లలు అని వారు చెబుతున్న మాటలు ఎందరి మనసులనైనా కదిలిస్తాయి. జీవితకాలపు కష్టాన్ని సమాజం కోసం దారపోసిన సుబ్బారెడ్డి, విజయలక్ష్మి దంపతుల మనసు నిజంగా బంగారం. మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిన ఇలాంటి వారు మనందరికీ గర్వకారణం.